श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। अखिलांड कोटि ब्रह्मांड राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। సాయినాథులకు మరొక్కసారి మనస వాచ కర్మణ నమస్కరించుకుంటూ శ్రీ గణేశునికి మన నమస్కారాలు, శ్రీ సరస్వతీ దేవికి మన నమస్కారాలు, శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు, శ్రీ కుల దేవతకి మన నమస్కారాలు, శ్రీ సీతా రామచంద్రులకి మన నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథులకి మన నమస్కారాలు, హేమాడ్ పంత్ గారికి మన నమస్కారాలు, నింబోల్కర్ గారికి మన నమస్కారాలు, విమలా శర్మ గారికి తెలుగులో ఇంత చక్కగా మనకి అనువదించి మన అందరికీ ఇచ్చిన విమలా శర్మ గారికి అనంత కోటి నమస్కారాలు. నిజంగా చెప్పాలంటే లేకపోతే ఇలా కూర్చుని చదువుకునే వాళ్ళమే కాదు. గురువు గారైన శ్రీరామ్ సార్కి నమస్కారాలు. అలాగే ఇంత చక్కటి గ్రంథాన్ని నా వరకు చేర్చినందుకు అనిత గారికి అనేక నమస్కారాలు తెలుపుకుంటూ, గురువు గారైన నారాయణ స్వామి గారికి నమస్కారాలు. అలివేలు మంగమ్మ తల్లి భరద్వాజ మహారాజుకి నమస్కారాలు. శరత్ బాబూజీ గారికి నమస్కారాలు. మనకి ఇంత చక్కటి సమయాన్ని ఇచ్చి ఆ భూమాత తల్లికి, గాలికి, నీరుకి, అగ్నికి, ఆకాశానికి, నక్షత్రాలకి, సూర్యచంద్రులకి, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి కోటికి ఇంత చక్కటి సమయాన్ని మనకి ఆ తల్లి మనకిచ్చినందుకు అనేక కోటి నమస్కారాలు తెలుపుకుంటూ 43వ అధ్యాయంలోకి వెళ్దాం. శ్రీ సాయినాథులు ఈ జగత్తుని వదిలేసి వెళ్ళిపోవటం. శ్రీ సాయినాథుని నిర్యాణం 2. గడిచిన అధ్యాయంలో సత్పురుషులు శ్రీ సాయినాథుని నిర్యాణం గురించి వర్ణించబడింది. మిగిలింది ఈ అధ్యాయంలో సంపూర్ణమవుతుంది. మనలో అలౌకిక ప్రేమను ఉత్పన్నం చేసే విషయంలో సాయి సర్వసమర్థులు. హేమాడ్ పంత్‌లోకి ఆయన చరణాల్లో ఉన్న అనురక్తి చాలా గొప్పది. అందుకే సాయినాథుల చరిత్ర వ్రాస్తున్నాడు. సాయియే భక్తి, ప్రేమలనిస్తారు. అంతేకాకుండా సాయినాథులు మహోన్నతమైన తమ చరిత్ర మహిమను పెంచుతారు. అక్కడ భజన చేసే కృత్యం చాలా గొప్పది. అక్కడే సంసారం పట్ల వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. కనుక కాయ, వాచ, మనస నేను సాయినాథులకి వేలాది నమస్కారాలు చేస్తున్నాను. సాయినాథులు మహనీయత గురించిన ఆలోచన సాయినాథుని ధ్యానించటంతో కలుగదు. సాయినాథులకు కేవలం అనన్యంగా శరణు వెళితేనే కలుగుతుంది. పాపమంకిలమైన మాలిన్యాన్నంతా ప్రక్షాళన చేయటానికి, మనో ప్రాంగణాన్ని పరిశుద్ధం చేసుకోవటానికి ఇతర సాధనల్లో వ్యర్థం. హరిభక్తుల గొప్పతనాన్ని స్మరించటం, వారిని భజించటం లేదా కీర్తించటం తప్ప చిత్తశుద్ధికి మరొక సులభ సాధన వెతికినా కనిపించదు.
గడిచిన అధ్యాయంలో జరిగిన కథని గుర్తు చేసుకుందాం. క్లుప్తంగా మననం చేసుకుందాం. చిన్మయ కాంతులు వెదజల్లే సాయి ఆత్మానందానికి మూలస్థానం. ఇప్పుడు ఈ నిరూపణను ముందుకు నడిపిద్దాం. ఇంతకు ముందు సవిస్తరంగా చెప్పాను. బాబా విజయదశమి రోజునే ఎందుకు ప్రయాణించారో, తాత్యాబాని నిమిత్తంగా చేసుకుని మొదటే ఎందుకు భవిష్యాన్ని సూచించారో, తర్వాత దేహాంత సమయంలో ధర్మం చేయాలన్న దక్షతను పాటిస్తూ లక్ష్మికి ఎలా దానం చేశారో వీటన్నిటి గురించి కూడా వర్ణించుకున్నాము. ఇప్పుడు ఈ అధ్యాయంలో మరణం ఆసన్నమైనప్పుడు సాయిబాబా తమ శ్రేయస్సు కోసం బ్రాహ్మణుని నోటి నుంచి రామాయణాన్ని ఎలా విన్నారో చెప్పబడుతుంది. సమాధి స్థానం గురించి ఆలోచన ఎలా చేశారో, అకల్పితంగా ఇటుకరాయి చేతిలోంచి ఎలా కింద పడిందో వీటన్నిటి గురించి శ్రద్ధగా విందాం. అలాగే ఒకసారి బాబా 3 రోజుల బ్రహ్మాండంలో అంటే సహస్రారంలోకి అంటే మాడు మీదకి ప్రాణాన్ని తీసుకొచ్చినప్పుడు జనులు అది సమాధి కాదు, ఆయనకి దేహవాసానం అయిందని నిశ్చయించుకున్నారు. వారు సాయినాథుల ఉత్తర విధికి అన్ని సిద్ధం చేశారు. కానీ బాబా ప్రాణం మళ్ళీ తిరిగి శరీరంలోకి వచ్చినప్పుడు వాళ్ళు మనసుల్లో ఎలా భయపడ్డారో అది కూడా విందాం. ఈ నిర్వాణ కథను వినటానికి శ్రోతలు విసుక్కుంటారు. దేహవాసన వార్త ఎవరికీ మనసుకి నచ్చదు. కానీ సాధు సత్పురుషుల నిర్వాణం శ్రోతలని, వక్తని పవిత్రులను చేస్తుంది. కనుక గ్రంథ విస్తరణ భీతితో విభజించిన ఈ కథను తనివి తీరా విందాం. దేహం వదిలేయటం వల్ల పునర్జన్మరహితమైన ఆత్మసుఖం వద్ద ఉండే శాశ్వత స్థితిని పొందటానికి కష్టమైన గతిని బాబా ప్రాప్తింప చేసుకున్నారు. దేహధారణ చేసినప్పుడు సాయినాథులు వ్యక్తమయ్యారు. దేహత్యాగం తర్వాత సాయినాథులు అవ్యక్తమైనారు. ఒక కార్యం కోసం ఒక ప్రదేశంలో అవతరించిన సాయినాథుల అవతార కార్యం సమాప్తమైంది. ఇప్పుడు అన్ని కార్యాల్లోనూ అన్ని చోట్ల సాయినాథులకు సంబంధం సుస్పష్టమైంది. సాయినాథులు ఒక పరిమిత స్థానంలోనే ఉండటం అనేది ముగిసింది. సాయినాథుల సర్వవ్యాపకతను పొందారు. పూర్ణంగా శాశ్వతులైనారు. తమ స్వస్వరూపంలో లీనమైనారు. సాయి అందరికీ జీవనం, అన్ని జీవులకి ప్రాణం. సాయి లేని షిరిడీ గ్రామస్తులు హీనులు, దీనులు అయ్యారు. సాయి దేహం చల్లబడగానే శోకం మిన్నుముట్టింది. చిన్న, పెద్ద అందరూ చింతాక్రాంతులైనారు. అందరికీ ప్రాణాలు పోయినంత పనయింది. లోకంలో ఎంతో ప్రసిద్ధి చెందిన జ్వరం లాంటి పీడలు సంసారంలో చిక్కుకున్న వారి వెంట పడుతున్నాయి. యోగుల వైపు అవి కన్నెత్తి కూడా చూడవు. అమరకాంతులు వెదజల్లే తమ తేజస్సుని ప్రజ్వరిల్ల చేసే మహాత్ములు తమ దేహాన్ని దగ్ధం చేస్తారు. అదే పద్ధతి బాబా స్వయంగా చేశారా? లేక ఏది జరగకూడదో అదే జరిగిందా? సాయి మహారాజు బ్రహ్మస్వరూపంలో లీనమైనారు. జనులు ఎంత నిరాశ చెంది లోపల రోధించారు. మనం మసీదును వదిలేసి వెళ్లి ఉండకపోతే బావుండేది. అనవసరంగా చివరి చూపును పోగొట్టుకున్నాం. దగ్గరలో ఉంటే ఏదైనా ప్రయోజనం ఉండేది. సరిగ్గా సమయానికి మన బుద్ధి భ్రష్టు పట్టింది అని అనేక రకాల ఆలోచనతో వాళ్ళ మనసులో దుఃఖించారు. బాబా మనసులో ఏముందో ఏమో కానీ గొంతులో గురగురా లేదు. ఆయాసము, ఎగశ్వాస లేవు. కఫం లేదు, దగ్గు లేదు. జీవుడు తల్లడిల్లటమూ లేదు. బాబా అమరత్వపు ఆనందంతో ప్రయాణించారు. ఇక సాయి దర్శనం ఎలా? సాయి పాద సంవాహనం ఎలా? సాయి పాద ప్రక్షాళనం ఎలా? తీర్థ ప్రాసన మాత్రం ఎలా? అదలా ఉండని అసలు చివరి సమయం ఆసన్నమవటం చూసి సాయినాథులు తమ దగ్గరున్న ప్రేమాళు భక్తులను దూరంగా ఎందుకు పంపించారు? వారి మనసులకు కలత ఎందుకు కలిగించారు? నిర్యాణ సమయంలో ప్రాణ సమానులైన భక్తులందరినీ దగ్గరలో చూసి తమకు ప్రేమ ఉప్పొంగుతుందేమోనని, సాయుధ్య ముక్తి ప్రాప్తింప చేసుకోవటంలో ప్రేమ పాశం అడ్డుపడుతుందని, సమయానికి వాటిని ఛేదించకపోతే వాసనారహితంగా అవటం కష్టమని, అలా జరగకుండానే ఒకవేళ దేహం పడిపోయి దానితో పాటు మరణం వచ్చి ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమైతే వెంటనే కొత్త సంసారం వెంటపడి సంత జరుగుతుందని దీన్ని
ఆ పాలని సాధు సత్పురుషులు సదా సావధానులుగా ఉంటారు. బాబా మనసులోనూ ఈ ఆలోచనే వచ్చింది. లోకంలో ప్రసిద్ధమైన ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పాలి. మరణ సమయంలో ఈ సావధానతని తాను ఉంచుకోవాలి. అందరినీ దూరంగా పంపించి ఏకాంతంలో ధ్యానం చేయవలసిన దేవుణ్ణి లేదా గురు రూపాన్ని మనసుని గందరగోళంలో చిక్కనీయకుండా చిత్తం ఎదుటికి తీసుకురావాలంటే మొదట ఆ మనసుని శాంతింపచేయాలి. అంతే మతి సాగతిహి. మరణ సమయంలో ఆలోచన ఎలా ఉంటుందో అలాగే మరుజన్మ లభిస్తుంది. ఈ సుప్రసిద్ధ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. కనుక భగవద్భక్తులు దీన్ని స్వయంగా ఆచరణలోకి తెస్తారు. లోక వ్యవహారాలను పాటించటమే వీరి పద్ధతి. గీతలో 8వ అధ్యాయంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఇదే చెప్పారు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాత సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. యం యం వాపి స్మరన్ భావం త్యజేత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసేవారు నా స్వరూపాన్నే పొందుతారు. ఇందులో సంశయం లేదు. అంత్యకాలంలో మానవులు ఏ ఏ భావాలను అంటే మానసిక స్థితులను గుర్తు చేసుకుంటూ దేహాన్ని వదిలేస్తారో వారు ఆ మనస్థితిలోనే లీనమవటం వల్ల దాన్నే పొందుతారు. 14 రోజులు మిగిలినాయి. బాబా నిర్ణయించిన కాలం దగ్గర పడింది. కనుక బాబా వఘే అనే ఇంటి పేరు గల ఒక భక్తుడితో రామాయణం చదివించారు. వఘే మసీదులో కూర్చుని గ్రంథ పారాయణం మొదలుపెట్టాడు. బాబా దాన్ని వినసాగారు. అలా 8 రోజులు గడిచిపోయాయి. తర్వాత బాబా పారాయణను ఆపకుండా చదువు అన్నారు. అప్పుడు వజే దాన్ని రాత్రింబవళ్ళు 3 రోజుల పాటు చదివాడు. ఈ ప్రకారంగా 11 రోజులు వజే పారాయణాన్ని చదివాడు. తర్వాత ఆసక్తత వల్ల అతను అలసిపోయాడు. చదివి, చదివి విసిగిపోయాడు. అలా ఇంకా 3 రోజులు గడిచాయి. తర్వాత బాబా ఏం చేశారు? గంధ పారాయణ సమాప్తి చేయించారు. వజేను అక్కడి నుంచి పంపించేశారు. తాము ప్రశాంతంగా ఉండిపోయారు. బాబా వజేని ఎందుకు పంపేశారో చెప్పండి అని శ్రోతలు అనవచ్చు. నాకు తోచినట్లు మీకు తెలియచెప్తాను. శ్రద్ధగా వినండి. దేహవాస దేహవసానం సమీపించినప్పుడు సాధు సత్పురుషులు, మహాత్ములు గంధ పారాయణ చేయిస్తారు. సావధానంగా వింటారు. శుకాచార్యుడు 7 రోజులు శ్రీమద్ భాగవత పురాణం చదివాడు. దాన్ని విని పరీక్షిత్ మహారాజు తృప్తి చెందాడు. సుఖంగా మరణించాడు. భగవంతుని లీలలు వింటూ ఉన్నప్పుడు, భగవంతుని మూర్తి కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నప్పుడు మరణించిన వారే తమకు శ్రేయస్సును చేకూర్చుకుంటారు అని జనుల మనసులోని ఆలోచన. కానీ సత్పురుషులు స్వయంగా దాన్ని ఆచరణలో పెడతారు. సామాజిక వ్యవస్థను రక్షించే మార్గాన్ని వాళ్ళు వదిలిపెట్టరు. అసలందుకే వారు అవతరిస్తారు. పంచమహాభూతాలతో బంధించబడ్డ శరీరం గురించిన విచారం ఉండని వారికి శరీరాన్ని వదిలేటప్పుడు దుఃఖ శోకాల క్షోభ ఉండదు. వారి దృష్టి ఆ నైసర్గిక లేదా మూల ప్రకృతిని అనుసరించి ఉంటుంది. ఇక్కడ శ్రోతలకు సందేహం కలుగుతుంది. బ్రహ్మానందంలో సుఖించే వారు మాయామోహాలను కౌగిలించుకుంటారా? ఇలా చెప్పటం అంత సులభమా? ఆత్మ స్వరూపంలో జాగృతమై ఉండి అల్లా మాలికే లక్ష్యంగా పెట్టుకున్న వారి భక్తులు దగ్గరలో ఉండటం అభ్యంతరకరం ఎలా అవుతుంది? వారికి ఈ సంసారం ముగిసిపోతుంది. పారమార్థం కూడా అక్కడే ఆగిపోతుంది. అన్యత్వం సమూలంగా నశించిపోయి ఉంటుంది. వారు స్వయంగా స్వస్వరూపంలో లీనమై ఉంటారు. ఇదంతా అక్షరాల నిజం. ఇందులో అణుమాత్రమైన అసత్యం లేదు. కానీ సత్పురుషులు లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి తమ అవతార కార్యం నెరవేర్చి కృతకృత్యులవుతారు. మహాత్ములకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 రకాల భావి వికారాలుండవు. వాళ్ళు నిరంతరం అవ్యక్త స్థితిలోనే ఉంటారు. భక్తులను ఉద్ధరించడానికే ప్రకటమవుతారు. వారికి మరణం ఎక్కడిది? దేహాలు, ఇంద్రియాలతో సంయోగం చెందటమే జన్మించటం. దేహాలతో ఇంద్రియాల వియోగమే మరణించటం. సంసారంలో చిక్కుకోవటం లేదా దాని నుంచి విడివడటం అనే వాటి పేరే జనన మరణాలు.
జన్మ వెనుక మరణం అంటిపెట్టుకుని ఉంటుంది. ఒకదాని నుంచి మరొకటి వేరుగా ఉండవు. మరణం జీవుడి స్వాభావిక స్థితి. జీవించటం అస్వాభావిక స్థితి. మరణాన్ని చం చంపి ఉండేవారు, కాలుడి తలపై కాలు పెట్టే వారికి ఆయు పరిమితితో ఏం పని? వారు తమ ఇచ్ఛానుసారం అవతరిస్తారు. భక్తులకు శ్రేయస్సు కలిగించాలనే తీవ్ర ఇచ్ఛతతో అనేక రకాలుగా అవతరించేవారు జనన మరణాలతో బంధించబడతారా? ఈ 2 ఆలోచనలు మిథ్యే. దేహ పతనానికన్నా ముందే దేహాన్ని బూడిద చేసిన వారికి మరణ భయమేముంటుంది? వారి ముందు మరణం బూడిదే. మరణం దేహానికి మూల స్వాభావిక స్థితి. జీవించటం దేహం యొక్క మార్పు చెందే స్థితి. అంటే మానసిక స్థిరత్వాన్ని చెరిపివేసే స్థితి అని విచారశీలులైన వారు భావిస్తారు. సాయి సమర్థులు పరమానంద భరితులుగా ఉండేవారు. సాయినాథులకి దేహం ఉత్పన్నమవటం తెలీదు. లేదా దేహం యొక్క అస్తిత్వం గురించి తెలీదు. వారి దేహానికి మరణం అనేది ఎక్కడా? సాయి మహారాజు పూర్ణ పరబ్రహ్మ. సాయినాథులకి జనన మరణాలెక్కడా? బ్రహ్మయే సత్యం అనిపిస్తూ మిగిలిన జగత్తు మీద అనిపించే వారికి దేహ స్పృహ అనేది ఎక్కడ? వారికి ప్రాణధారణ చేయటం లేదా వదిలేయటం, అలాగే ఎవరి దృష్టిలోనూ పడకుండా పరిభ్రమించటం, ఇవన్నీ భక్తులను ఉద్ధరించడానికి యోగ సామర్థ్యంతో చేసే లీలలే. సూర్యుడికి గ్రహణం పట్టింది, అందుకే అతను పూర్తిగా అదృశ్యమయ్యాడు అని లోకులంటారు. కానీ ఇది కేవలం దృష్టి దోషమే. అలాగే మహాత్ముల మరణం కూడా మహాత్ములకి దేహం బాధాకరమనిపిస్తుంది. మానసిక, శారీరక దుఃఖాలతో వారికేం పని? అదృష్టవశాత్తు ఏదైనా ఆది వ్యాధులొచ్చినా అవి వారికి అంటవు. భక్తులు పూర్వజన్మలో సంపాదించిన పుణ్యం వల్ల అవతరించి అవ్యక్తావస్థలో భక్తితో సంపన్నులైన సాయినాథుల భక్తులకు సాయం చేయటానికే ప్రకటమై వెంటనే షిరిడీలో కనిపించారు. ఇప్పుడు భక్తుల కోసం వచ్చిన పని అయిపోయిందనటానికే వారి దేహాన్ని విసర్జించారు. కానీ ఈ మాటలను ఎవరు నమ్ముతారు? యోగులకు ఈ జగత్తు నుంచి వెళ్ళటం, మళ్ళీ జన్మించటం కానీ ఉంటుందా? ఇచ్ఛా మరణంతో సాయి సమర్థులు తమ దేహాన్ని యోగాగ్నిలో దగ్ధం చేశారు. స్వయంగా అవ్యక్తంలో లీనమవుతారు. భక్తుల హృదయాల్లో కూర్చున్నారు. ఎవరి కేవల నామస్మరణతో మరణమనే మాటే మిగలదో వారికి మరణావస్థ అనేది ఎక్కడ? వారు పూర్వకాలంలా వారు పూర్వంలా తమ అవ్యక్త స్థితిని పొందారు. జడస్థితికి అతీతంగా వెళ్లి బాబా అవ్యక్తంలో కరిగిపోయారు. కానీ అక్కడ కూడా స్వస్వరూపంలో స్థితులై భక్తులను సాయినాథులు సదా మేల్కొల్పుతారు. చైతన్యంతో తొణికిసలాడుతూ భక్తుల హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోయిన సాయినాథుల ఆ దేహం మరణించదనని అనొచ్చా? మనసుకి మాట నచ్చదు. కనుక అనాది అనంతులైన సాయి విశ్వ ప్రళయ కాలంలో కూడా జీవించి ఉంటారు. జనన మరణ సంకటంలో ఎన్నటికీ పడరు. జ్ఞానేశ్వరి మహారాజు మరణించారా? 300 సంవత్సరాల తర్వాత మళ్ళీ దర్శనమిచ్చారు. ఏక్నాథ్ మహారాజుని కలిసి వచ్చి జగత్తుకి మరింత ఉపకారం చేశారు. అలా కృపావంతులైన ఏకనాథ్ మహారాజు పైఠాణ్‌లోను, తుకారాం మహారాజు దేహులోను, నరసింహ సరస్వతి గాణగాపూర్‌లోను, సమర్థ రామదాసు పల్లిలోను, అకల్కోట స్వామి అకల్కోట్‌లోను, మాణిక్య ప్రభు హుమ్నాబాద్‌లోను ప్రసిద్ధి చెందారు. అలాగే సాయి షిరిడీలో ప్రసిద్ధి చెందారు. మన మనస్సులో ఉన్న శ్రద్ధను బట్టి మనకి ఈ రోజు కూడా అనుభవం కలుగుతుంది. ఎవరికి అలా అనుభవంతో సిద్ధించిన ప్రభావం ఉంటుందో సాయినాథులకి మరణం ఎలా ఉంటుంది? భక్తుల కార్యాల్లో సాయం చేసే సాయి షిరిడీలో తమ దేహాన్ని ఉంచేశారు. కానీ ఆయన జగత్తులోని సమస్త స్థావర జంగమ వస్తువుల్లో స్వస్వరూపంలో నిండి ఉన్నారు. మనసుకి సంకల్పం కలిగినప్పుడు అవతారం ధరించగల సమర్థులాయన. సత్పురుషులు స్వభావతః శ్రీ గర్భాశయం లేకుండానే ప్రకటమవుతారు. మూర్తి భవించిన బ్రహ్మ స్వరూపులైన అలాంటి పుణ్యాత్మలు పరోపకారం చేయటానికి అవనిపై అవతరిస్తారు. అవతరించే వారికి జనన మరణాలనేవి ఎన్నటికీ రావు. తమ కార్యం నెరవేర్చుకోవటానికి వారు అవ్యక్తంలో సమరసమై ఉంటారు. దేహం అందరిలాగానే 3.5 మూరల పొడుగుంటుంది. బాబా దానికి పరిమితమై ఉంటారా?
సాయినాథులకి విశిష్టమైన రంగు, రూపాలను ఆపాదించడం యోగ్యం కాదు. అణిమ, గరిమ వగైరా 8 రకాల సిద్ధులు ప్రాప్తించిన వారి ఐశ్వర్యం అవతారాన్ని ధరించి అవనిపై రావటంతోనూ, రాకపోవటంతోనూ ఎక్కువ తక్కువలు కాదు. అయితే అది వారికి శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండే ఐశ్వర్యమేమన్న ఖ్యాతి ఆయనకుంటుంది. అలాంటి గొప్ప మహాత్ముల ప్రకటమవటంలోని ఉద్దేశం లోక కళ్యాణమే. ప్రకటమైన తరువాత కనిపించటం, అదృశ్యమవటం ఇవి సహజంగా కలుగుతుంటాయి. సత్పురుషులు లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి తత్పరులై ఉంటారు. ఎందుకంటే వారికి జననం గురించి, మరణం గురించి మిథ్యా జ్ఞానం ఉండదు. సర్వ ఆత్మల ఐక్యత, శాశ్వత స్థితి ఈ విషయాలు స్వప్నంలోనూ సుఖ సంపదల్లాగా ఉంటాయి. అలా ఉంటుంది వారి పరిస్థితి. లేకపోతే జ్ఞానానికి నిధి అయి నిరంతరం ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారికి దేహాన్ని ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకోవటము, మరణించటము ఒకేలాగా ఉంటుంది. బాబా దేహం ఒరిగిపోయింది. దుఃఖమనే అగ్నిపర్వతం బద్దలైంది. షిరిడీలో హాహాకారాలు మిన్నుముట్టాయి. అదే పనిగా పెడబొబ్బలు చెలరేగాయి. బాబా నిర్యాణ వార్తను విన్నప్పుడు ఆ సమాచారాన్ని విన్న వారి హృదయాలను అది బాణంలాగా చీల్చివేసింది. ని నిత్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. అంతా అస్తవ్యస్తమైపోయింది. అలా వ్యాపించిన ఆ మంగళకరమైన ఆ వార్త అందరికీ ఆశని పాతంలాగా అయ్యింది. ఆలోచనాపరులు స్తబ్దంగా అయిపోయారు. ఇతరుల గుండెలు బద్దలయ్యేలాగా ఆక్రోశించారు. ప్రేమాతిరేకంతో కంఠం పూడుకుపోయింది. కళ్ళ నుంచి దుఃఖాశ్రువులు వెల్లువై ప్రవహించాయి. వారు శివ, 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 శివహరే అనుకుంటున్నారు. ఇంటింటా గందరగోళం చెలరేగి ఒకేలాగా గొడవగా అయిపోయింది. గుండెలు బాదుకుంటూ లోకులు పరుగులు పెట్టారు. మహారాజు వసానం గ్రామస్తులకు ప్రాణ సంకటమైంది. వారిలా అనుకున్నారు, దేవా! ఎంత భయంకర సందర్భం ఇది. హృదయం బద్దలవుతోంది. ఒక్క ఉదుటన లేచి అందరూ పరుగులు పెట్టారు. మసీదు, సభా మండపము కిటకిటలాడిపోయాయి. అక్కడ పరిస్థితి అక్కడ పరిస్థితికి హృదయం తునాతునకలమైంది. దుఃఖంలో కంఠం రుద్ధమైపోయింది. షిరిడీ వైభవం ముగిసింది. సమస్త సుఖ సౌభాగ్యాలు హరించిపోయాయి. అందరి కళ్ళు అశ్రువులతో నిండిపోయి అందరి ధైర్యము సడలిపోయింది. సప్తపురిలో ఒకటిగా పరిగణించే దాన్ని బాబా ద్వారకామాయి అని సదా నిశ్చయంతో అంటుండేవారు. ఆ మసీదు గొప్పతనాన్ని ఏం చెప్పగలం? నిర్యాణం కానీ, నిర్వాణం అంటే పూర్ణ శాశ్వతమైన శాంతి లేదా విశ్రాంతి కానీ, నిధనం కానీ, ద్వారక సాయుధ్య ముక్తి స్థానం. ఈశ్వరుడి సతత ధ్యానం ఉండేవారికక్కడ స్థానం లభిస్తుంది. ఆ గురు మహారాజు, ఆ గురురాజు సాయిరాజు భక్తుల పట్ల కారుణ్య రసధారలొలికించే తల్లి, తండ్రి, భక్తులకు విశ్రాంతి స్థానం. సాయినాథులు నిరంతరం స్మృతి పదంలో మెదులుతున్నారు. బాబా లేని షిరిడి పాడుబడింది. దిక్కులన్నీ శూన్యమై ఉదాసీనంగా అయి బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రాణం పోయాక శరీరానికి వచ్చే ప్రేత కళే ఇప్పుడు షిరిడీకొచ్చింది. చెరువులోని నీరు ఇంకిపోయాక అందులో ఉండే చేపలు తల్లడిల్లినట్లుగా షిరిడీ వాసులు కళావిహీనంగా ఉద్విగ్నంగా అయ్యారు. సూర్యోదయంతో ప్రఫుల్లమయ్యే కమలాలు లేని సరోవరంలాగా, పుత్రులు లేని ఇల్లులాగా, దీపం లేని మందిరంలాగా మసీదు పరిసరాలన్నీ శూన్యమైపోయినాయి. ఇంటి యజమానులని లేని ఇల్లు, రాజు లేని రాజ్యము, ద్రవ్యం లేని బీరువాలాగా బాబా లేని షిరిడి అరణ్యమే అయింది. పసిపిల్లలకి తల్లి పైన, చాతక పక్షికి మేఘ జలం పైన ప్రేమ ఉంటుంది. అలాగే షిరిడీ వాసులకి, భక్తులకి గంభీరంగా ప్రవహించే నిండు గోదావరి లాంటి అఖండ ప్రేమ ఉండేది బాబా పైన. ఇప్పుడు షిరిడీ కళావిహీనంగా
చనిపోయాక మిగిలే ప్రేతంలాగా హీనంగా, దీనంగా అయిపోయింది. నీరు లేని చేపల్లాగా జనులు తల్లడిల్లిపోయారు. భర్త వదిలేసిన భార్యకి, తల్లిని వదిలేసిన పాలు త్రాగే చిన్నారి పసిపాపకి, ఆవు నుంచి తప్పిపోయిన దూడకి ఎలాంటి స్థితి కలుగుతుందో అలా అయ్యింది షిరిడీలోని చిన్న పెద్దల స్థితి. షిరిడీ వాస్తవ్యులందరికీ అనివార్యంగా అఖండ దుఃఖావస్థ కలిగింది. వారు వీధుల్లో చెల్లాచెదురుగా అన్ని వైపులా పరిగెడుతూ అల్లకల్లోలమయ్యారు. సాయి వలనే షిరిడీ పవిత్రమైంది. సాయి వల్లే షిరిడీలో చరిత్ర సృష్టించబడింది. సాయి వల్లే షిరిడీ మహా పుణ్యక్షేత్రమైంది. సాయిబాబా సర్వులకి రస రమ్య రాగ మధురిమలు పంచే ఆశ్రయ స్థానమయ్యారు. ఆ దుఃఖ దావానలల్లాన్ని తట్టుకోలేక కొందరు గుండెలు బద్దలయ్యేలాగా గట్టిగా విలపించారు. కొందరు అక్కడ కింద పడి దొర్లారు. కొందరు స్పృహ తప్పిపోయారు. ఈ ప్రకారంగా జనులు అఖండ దుఃఖ సాగరంలో మునిగిపోయారు. కన్నుల కొనల నుంచి దుఃఖాశ్రువులు వెల్లువయ్యి ధారగా కారుతుండగా స్త్రీ పురుషులు ఉద్విగ్నులై అన్న పానాలు మానేసి దైన్యంగా అయ్యారు. బాబా స్థితి చూసిన గ్రామస్తుల దుఃఖానికి అవధులే లేకుండా పోయింది. ఆ బాల వృద్ధుల భక్తుల మనసుల్లో అత్యంత అశాంతి చెలరేగింది. ఎక్కడ వినటానికి అనురాగ రమ్య రసభరితమైన అమృతత్వపు కథ ఉంటుందో, ఎక్కడ ప్రతిరోజు అనేక రకాల ఆనంద లహరి అనుభవానికొస్తుందో, ఎక్కడ తొందరగా పోవాలంటే దారి దొరికేది కాదో, ఆ మసీదు ఇప్పుడు పాడుబడిపోయి కళావిహీనంగా కనిపించసాగింది. షిరిడీ నిత్యము భక్తులతో నిండిపోయి అందరితో కళకళలాడుతూ ఉండటానికి మూల కారణం బాబానే. కనుక సాయినాథులు వెళ్ళిపోవటంతో గ్రామస్తుల మనసులో కలవర ప్రభంజనం చెలరేగింది. ఆనంద మహా సౌరభల మలయ మారుతానికి మూలమైన మూర్తీభవించిన ఆనందర మంజు ఘోషే సాయినాథులు. సాయినాథా, మీరు భక్తుల కార్యాలు నెరవేర్చడానికి దేహధారణం చేశారు. తమ సంకల్పం నెరవేరాక ఈ షిరిడీలో మీరు దేహాన్ని త్యజించారు. మనసులో మల్లగుల్లాలు పడే మాకు మీరు అహోరాత్రులు అలసత్వం లేకుండా అపార కారుణ్యంతో అమలిన ఆప్యాయతానురాగాలతో హితోపదేశం చేస్తూ ఉండేవారు. కానీ బోర్లించిన కుండ మీద పోసిన నీరులాగా మీ ఉపదేశం పైనుంచి పైనే పోయింది. అక్కడ ఒక్క బొట్టు కూడా నిలవలేదు. మీరు ఎవరినైనా నొప్పిస్తే వెంటనే అది నాకు గుచ్చుకుంటుంది అని మీరు పదే పదే చెప్పేవారు. కానీ అది మాకు అంగీకారం కాలేదు. అలా మీ పట్ల మేము ఎంత అపరాధం చేశామో, ఎవరు మీ హితోక్తులను పట్టించుకోలేదు. ఆ అజ్ఞాన భంగానికి ప్రాయశ్చిత్తాన్ని మీరిలా చేశారా బాబా? వీరందరి పాపాలు పండాయా? ఇక ఇప్పుడు పశ్చాత్తాపపడి మాత్రం ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు మా భోక్తృత్వాన్ని మేమే అనుభవించాలి. దానివల్లే మాపై విసుగుతో అడ్డుగా తెర వేసేశారా? కాలుడు మా మీద అకస్మాత్తుగా చావదెబ్బ కొట్టాడు. మీరు తలబాదుకుని చెప్పినప్పటికీ వినని మా నిర్లక్ష్యాన్ని చూసి మీ మనసుకి ఏహ్యత కలిగి మీరు మాపై అలిగారు. వాసంత సమీరం లాంటి మునుపటి మీ ప్రేమనంతా మరచిపోయారా? ఈ రోజుతో రుణానుబంధం తీరిపోయిందా? లేక ప్రేమ వీడుపడిందా? మీరింత హఠాత్తుగా వెళ్ళిపోతారని ఒకవేళ ముందే తెలిస్తే బావుండేదేమో. జనులు మొదటే జాగ్రత్త పడి ఉండేవారు. మేమంతా సోమరితనం కౌగిట్లో మత్తిలి ఉన్నాం. హాయిగా నిద్రపోయాం. చివరికి ఇలా మోసపోయాం. మేము బ్రతికి ఉన్నా చచ్చినా ఒక్కటే. మేము గురుద్రోహులమయ్యాం. సమయానికి ఏమీ చేయలేకపోయాం. హాయిగా కూర్చోమంటే అది కూడా చేయలేకపోయాం. ఎంతో దూరం నుంచి షిరిడీ వచ్చి అనవసరంగా అక్కడ కూడా పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చునేవాళ్ళం. తీర్థక్షేత్రానికొచ్చామని మరిచిపోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాళ్ళం. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు అంటూ భక్తులు నానా రకాలుగా ఉంటారు. కానీ సాయిబాబా వారందరినీ ఆత్మ స్వరూపులాగా ఒకేలాగా చూసేవారు. ఎక్కువ తక్కువలని తేడా చూపించటం సాయినాథులకి తెలీదు. జగత్తులో భగవంతుడు తప్ప మరో పరమార్థమే కనిపించని వారికి వారి దృష్టి అలా ఉండటం వల్ల తమని కూడా వాళ్ళు వేరుగా భావించరు. భక్తుడే ఈశ్వరుడు.
గురువు కూడా ఈశ్వరుడి నుంచి వేరు కాదు. కానీ భక్తుడు, గురువు ఇద్దరూ కూడా తమ తమ స్వరూపాలను విస్మరించడం వల్ల పరస్పర భేదాలు ఉత్పన్నమవుతాయి. వస్తుతః మనం ఈశ్వరులమే. కానీ పారమార్థిక రూపురేఖలను విస్మరించటం అనే లక్షణం వల్లే ఈ భేదాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే అంతఃపతనం. సార్వభౌమ చక్రవర్తికి తాను భిక్ష కోసం ఇల్లిల్లు తిరిగినట్లు కల వస్తుంది. కానీ మేల్కొన్న తర్వాత తాను తన మూల స్థితిలోనే ఉన్నట్లు అతను తెలుసుకుంటాడు. మేల్కొన్నప్పుడు ఏ పనిలో లీనమై ఉంటామో అదే స్వప్నంలో ఆగిపోతుంది. తన స్వంత అనుభవంతో వచ్చే నిజమైన జాగృతి అంటేనే పూర్ణ అద్వైతంలో లీనమవటం. వాళ్ళు జ్ఞానులైనా, అజ్ఞానులైనా తనని ఆశ్రయించిన వారందరిపై బాబా ప్రేమ చంద్రికల కుంభవృష్టి కురుస్తూనే ఉండేది. సాయినాథులు వారిని తమ ప్రాణం కన్నా ఎక్కువగా భావించేవారు. అక్కడ కొంచెం కూడా భేదం ఉండేది కాదు. సాయినాథులు మానవ రూపంలో ఉన్న దేవుడేననే అనుభవం కలిగినప్పటికీ వాళ్ళ ముద్దు, ముచ్చటలు తీర్చటం వల్ల ఆ భక్తులంతా వివస్వత్వంతో బలైపోయారు. కొందరికి సాయినాథులు ధన సంపత్తి ఇచ్చారు. కొందరికి సాంసారిక సుఖాన్ని, సంతతిని ఇచ్చారు. దానివల్ల వారెంతో మోహంలో పడిపోయి జ్ఞాన ప్రాప్తిని పోగొట్టుకున్నారు. బాబా ఎప్పుడైనా ఎవరితోనైనా కలిసి నవ్వితే దాన్ని ఇతరుల మీద చూపించలేదని, తమ మీదే బాబాకి అలౌకిక ప్రేమ అని వాళ్ళ దేహంలో అహంకారం వచ్చేది. అదే ఎవరి మీదనైనా బాబా కోపంతో మాట్లాడితే వాళ్ళిలా అనేవాళ్ళు. వాళ్ళంటే సాయినాథులకి ఇష్టం లేదు. మా పట్లే సాయినాథులకి ఆదరం ఉంది. ఇతరులను సాయినాథులు గౌరవించరు. అలా మాలో మేము పోటీలు పడుతుంటే బాబాకి ఆ భావం స్వప్నంలో కూడా ఉండేది కాదు. మేము అనవసరంగా మా హితాన్ని పోగొట్టుకున్నాం. కర్తవ్యాన్ని కూడా విస్మరించాం. అదృష్టవశాత్తు పరబ్రహ్మ సగుణమూర్తిగా మన ప్రక్కనే ఉండగా నిజమైన కర్తవ్యాన్ని మర్చిపోయి పరిహాసాలను ఇష్టపడ్డాం. షిరిడీకి రాగానే బాబా దర్శనం చేసుకునేవాళ్ళం. పూలు, పళ్ళు సమర్పించేవాళ్ళం. కానీ దక్షిణ అడగగానే వెనకంజ వేసేవాళ్ళం. అక్కడ ఉండేవాళ్ళం కాదు. మాకు మా హితాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు మా క్షుద్ర దృష్టి చూసి నిజంగానే మాకెంతో కష్టం కలిగి నిజధామానికి వెళ్ళిపోయారా బాబా! ఇప్పుడు స్వానందంలో నిమగ్నమైన మీ ఆ స్థితి మళ్ళీ మా కళ్ళకి కనిపిస్తుందా? ఆనందమయ మూర్తి వెళ్ళిపోయింది. కాదు, పోగొట్టుకున్నాం. ఇక జన్మ జన్మాంతరాల్లో కూడా సాయినాథుల్ని చూడలేం. అయ్యయ్యో! మనదెంత ఘోర కర్మ. మన చేతులారా మనం సాయి సకుణ్ణి పోగొట్టుకున్నాం. ఏ కారణము లేకుండానే అలాంటి కారుణ్యమూర్తిని మనం పరాయి వాడిగా చేసుకున్నాం. ఎవరిని బాధించకూడదు. అది మంచిది కాదు. దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అనే బాబా మాటలను మనం గుర్తుపెట్టుకోకుండా యథేచ్ఛగా దెబ్బలాడుకున్నాం. భక్తులకు, అభక్తులకు బాధలు కలిగిస్తూ మనం సాయినాథుడిని పోగొట్టుకున్నాం. సాయినాథులు ఉపదేశించిన విషయాలు గుర్తొస్తున్నాయి. దానికిప్పుడు పశ్చాత్తాపం కలుగుతోంది. 8 సంవత్సరాల పిల్లవాడినై ఈ జగత్తులో నేను తర్వాత ప్రకటమవుతాను అని మహారాజు భక్తులకు చెప్పారు. చూడండి, మూల గ్రంథంలోని ఉపోద్ఘాతం అందులో 2వ పేజీలో కాకా సాహెబ్ దీక్షిత్ ఇలా అంటారు. ఈ రచయితో మ ఈ రచయితతో మహారాజు స్వయంగా ఒకసారి ఇలా అన్నారు. ఇప్పుడు నేను పోతున్నాను. తరువాత 8 ఏళ్ల వాడిగా వస్తాను. ఇక్కడ పాఠకులు 8 సంవత్సరాల వాడినై అన్న మాటలు గుర్తుపెట్టుకోవాలి. దీనికి 8 సంవత్సరాల పిల్లవాడిగా ప్రకటమై తన స్పష్టార్థం తన స్పష్టార్థం వస్తుంది అని మహాత్ముల మాటలు. ఎవరు వీటిని వ్యర్థమైన మాటలుగా అనుకోకూడదు. కృష్ణావతారంలో శ్రీ విష్ణువు అదే పని చేశారు. దేవికి మాత ముందు బందీఖానాలో 8 సంవత్సరాల వయసులో అందమైన తేజోమయమైన రూపంతో శస్త్రధారణ చేసిన 4 చేతుల కృష్ణుని మూర్తిని ప్రకటమైంది. దానికి కారణం అతనిలో పాప భారాన్ని తొలగించటానికైతే ఇక్కడ దీనుల భక్తులను ఉద్ధరించటమే ఉద్దేశం. ఇప్పుడు మనసులో సందేహం పెట్టుకోవటం ఎందుకు? మహాత్ముల కుశలతను మనం తెలుసుకోలేం. ఇది ఒక జన్మకు సంబంధించిన విషయం కాదు. మునుపటి 72 జన్మల రుణానుబంధం అని బాబా తాము భక్తులతో కథలు చెప్పేటప్పుడు చెప్పారు. అలా సుమధుర సోయగాలు వెదజల్లే తమ ప్రేమతో మోసగించి మహారాజు ప్రవాసానికి వెళ్ళిపోయారు అనుకున్న
సాయినాథులు తిరిగి వస్తారని భక్తుల మనసులో పూర్తిగా విశ్వాసం ఉంది. ఎంతమందికో సాయినాథులు ప్రత్యక్షంగా దర్శనమిస్తారు. ఎందరికో స్వప్నంలో అనుభవాలిస్తారు. అనేకులకు రహస్యంగా లీలలు చూపిస్తారు. అభక్తులకు సాయినాథులు గుప్తంగా ఉంటారు. కానీ భావిక భక్తులకు సాయినాథులు వాళ్ళున్న చోటనే కనిపిస్తారు. వారి మనస్సులో ఉన్న భావన బట్టే వారికి అనుభవాలు కలుగుతాయి. చావడిలో సాయినాథులు గుప్త రూపంతో, మసీదులో పరబ్రహ్మ రూపంతో, సమాధి మందిరంలో సమాధి తీసుకున్న రూపం, సర్వత్రా సుఖరూపంలో ఉంటారు. కనుక భక్తులు ఇప్పుడు సాయి సమర్థులకు ఈ జగత్తులో ఉండటానికి ఏ అడ్డు లేదని నిశ్చయం చేసుకోవాలి. సాయినాథులు అక్షయంగా, అఖండంగా ఇక్కడుంటారు. దేవుడు తమ నిజధామానికి పోతాడు. కానీ మహాత్ములకి ఇక్కడే బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది. వారికి రాకపోకలు తెలీవు. వారు ఇక్కడే ఆనంద సుధా స్రవంతుల్లో ఐక్య రూపంలో ఉంటారు. కనుక చిన్న పెద్దలందరికీ నమ్రతాపూర్వకంగా నమస్కరించి విన్నపం చేస్తున్నాను. దీన్ని ఉత్సాహంగా వినండి. ఉత్తమ కీర్తి ఉన్న వారి సాంగత్యం కలుగుగాక. గురు చరణార విందాల్లో నిష్కామ ప్రీతి కలుగుగాక. గురు చరణాలను వర్ణించటంలో ఆసక్తి, నిర్మల భక్తి ఉత్పన్నమగుగాక. గురు పాదాల్లో చెక్కు చెదరని అఖండ భక్తి కలుగుగాక. స్నేహానుబంధాన్ని దూరం చేయక భక్తులు అహోరాత్రులు సుఖ సంపన్నులుగా ఉందురుగాక. తరువాత సాయిబాబా దేహానికి యోగ్యంగా ఉత్తర క్రియలు ఎలా చేయాలా అన్న ఆలోచన బాబా శిష్యులకి, గ్రామస్తులందరికీ వచ్చింది. శ్రీమాన్ బాపు సాహెబ్ బుట్టి గొప్ప భావిక భక్తుడు. రాబోయే కాలానికి స్మారక చిహ్నంగా అతను అతి పెద్ద భవనాన్ని శాశ్వతంగా నిర్మించాడు. ఆ శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంలో 36 గంటల తర్జన భర్జనలు జరగవలసింది జరిగింది. ఒకరు ఇలా అన్నారు, ఈ ప్రేతాన్ని హిందువులు కూడదు అని. దీన్ని సమారంభ పూర్వకంగా ముస్లింల శ్మశానానికి తీసుకెళ్దాం. మరొకరు, ఈ ప్రేతాన్ని బహిరంగ స్థలంలో పెట్టి అక్కడ ఓ అందమైన సమాధిని కట్టాలి. అందులో దీన్ని శాశ్వతంగా పెట్టాలి అన్నారు. కుశాల్ చంద్ మార్వాడి అమీర్ షక్కర్ల ఆలోచన కూడా అదే. కానీ ఈ శరీరం వాడాలో ఒరగని అన్నారు బాబా. రామచంద్ర పాటిల్ గొప్ప నిశ్చయము, కార్యదక్షత కలవాడు. అతను కూడా ఒక గ్రామాధికారి. బాబాకు మంచి భక్తుడు. అతను గ్రామస్తులతో, మీ ఆలోచన ఏదైనా కానిండి, మాకది అసలు సమ్మతం కాదు. బాబాని వాడాకి బయట వేరే చోట క్షణం కూడా ఉంచకూడదు అన్నాడు. హిందువులు తమ ధర్మాన్ని అనుసరించి, ముస్లింలు తమ మతానుసారము ఆలోచించసాగారు. ఏది యోగ్యమో ఏది కాదో అన్న దాని గురించిన చర్చ రాత్రంతా జరుగుతూనే ఉంది. ఇటువైపు లక్ష్మణ్ మామ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున బాబా అతని చేయి పట్టుకుని ఇలా అన్నారు, లే వెంటనే పద, ఈ రోజు బాపు సాహెబ్ జోగు రావటం లేదు. నేను మరణించాననుకుంటున్నాడతను. నిత్యాచా తుజు పాటతో పూజతో పాటు నీవు నా కాకడ హారతి ఇవ్వు. ఇది వెన్ని వెంటనే ఎప్పటిలాగా పూజా సామాగ్రి తీసుకుని లక్ష్మమ్మ సరిగ్గా సమయానికి మసీదుకొచ్చాడు. పూజ చేయటానికి సిద్ధమయ్యాడు. అతను షిరిడీలో గ్రామస్తులకు జ్యోతిష్యం చెప్తాడు. అతను పంచాంగం చదివి ముహూర్తాలు పెట్టే పండితుడు. మాధవరావుకి అతని స్వయాన మేనమామ. ప్రతిరోజు ప్రాతకాలంలో అతను బాబాకి పూజ చేసేవాడు. మామ గొప్ప కర్మఠుడైన బ్రాహ్మణుడు. తెల్లవారుజామునే స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి అతను బాబా దర్శనం చేసుకునేవాడు. సాయినాథుల పాదాలు కడిగి గంధాక్షతలు వేసి పూలు, తాంబూలము, తులసి అర్పించి ధూప దీప నీరాంజన నైవేద్యాలు సమర్పించి దక్షిణ ఇచ్చేవాడు. ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులు తీసుకున్న తర్వాత అందరికీ గంధం బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి అప్పుడు అతను వెళ్ళిపోయేవాడు. అక్కడి నుంచి తర్వాత అతను గణపతి, శివుడు, ఆంజనేయ పుత్రుడైన మారుతిలను పూజించేవాడు. ఈ ప్రకారంగా గ్రామంలోని దేవతలందరినీ
జోషి బువ్వ పూజించేవాడు. కనుక ఆ బాబా ప్రేతాన్ని కూడా అతను ఉప్పొంగే ప్రేమ భావంతో పూజించాడు. మామ అసలే నిష్ఠాగరిష్ఠుడు. అందులోనూ అతనికి సాక్షాత్తు కలొచ్చింది. కనుక చేతిలో కాకడా హారతి తీసుకొని అతనొచ్చాడు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాయినాథుల మొహం మీద కప్పిన వస్త్రాన్ని తొలగించి బాబాని ప్రేమ పూర్వకంగా దర్శనం చేసుకున్నాడు. సాయినాథుల కాళ్ళు, చేతులు కడిగి శుద్ధ ఆచమనీయం ఇచ్చి యథావిధిగా పూజను పూర్తి చేశాడు. మౌల్వి మొదలైన ముస్లింలు ఆయన్ని స్పృశించవద్దని ఎంత చెప్పినా కానీ మామ వారి మాటలు వినలేదు. బాబాకి గంధం పూశాడు. పూజను పూర్తి చేశాడు. కబే కళేబరమే అయినా అది సాయి సమర్థులది. తమ ఆరాధ్య దైవానిది. అది హిందువుదా లేక ముస్లిందా అన్న ఆలోచన మామ కల్లో కూడా రాలేదు. ఆ పూజ శరీరం జీవించి ఉన్నప్పుడు ఆ పూజ ఎంత సమారంభంతో జరిగేది. అది ఇప్పుడు ప్రేతమైందని పూజాభావం కేవలం ఔపచారిక పైపైన లేదా వివరంగా కాకుండా కాలేదు. అందులోనూ ప్రస్తుతపు బాబా స్థితిని చూసి మామ అసలే దుఃఖంతో ఖిన్నుడై ఉన్నాడు. పునర్దర్శనం దుర్లభం అని అనుకుంటూ చివరి పూజ చేయటానికి అతనొచ్చాడు. కళ్ళు కన్నుల కొలనులు నీటితో నిండిపోయాయి. మామ బాబా స్థితిని చూడలేకపోయాడు. అతని కాళ్ళు, చేతులు వణకసాగాయి. మనసు స్తబ్దమైపోయింది. మూసి ఉన్న ఆయన పిడికిలిని తెరిచి అందులో తాంబూలము దక్షిణ ఇచ్చి ఆ కళేబరాన్ని మునుపట్లాగే కప్పేసి మామ వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్న హారతి బాపు సాహెబ్ జోగి ఎప్పటిలాగా ఇతరులతో కలిసి ఇచ్చాడు. తర్వాతి వృత్తాంతం రాబోయే అధ్యాయంలో చెప్తాను. అలా బాబా దేహానికి ఎంతో ఉత్కృష్ట ప్రదేశంలో హిందూ ధర్మాన్నసరించి ప్రేత సంస్కార విధి చేయబడింది. బాబాతో అనేక సంవత్సరాల సహజీవనం చేసిన ఆయనకి ఇష్టమైన ఇటుక పగిలిపోయి సాయినాథుల దేహాంతరంలోని అశుభ స్థితినది సూచించింది. సరిగ్గా ఇలాంటి సందర్భమే 32 సంవత్సరాలకు ముందు సాయినాథులు తమ ప్రాణాన్ని బ్రహ్మాండంలోకి సహస్రారం తీసుకువెళ్ళినప్పుడు వచ్చి ఉంటే ఎలాంటి కఠిన అవస్థ ప్రాప్తించి ఉండేదో, భక్త మహల్సాపతి ఎలా అహోరాత్రులు బాబాను కాపాడాడో, అందరు ఆశలు నీళ్లొదిలేసినప్పుడు బాబా ఎలా లేచారో అదంతా తర్వాత అధ్యాయంలో చెప్పబడుతుంది. అలా ఆ యో యోగాచార్యుడు ఆమరణ బ్రహ్మచర్యాన్ని ఆచరించారు. సాయినాథులు జ్ఞానుల్లో శ్రేష్ఠులు. ఐశ్వర్యాన్ని ఎవరిని వర్ణించగలం సాయినాథులది. సాయినాథులు అలాంటి గొప్ప మహాత్ములు. సాయినాథులకి సద్భావంతో నమస్కరిద్దాం. దీనుడైన హేమాడ్ ఆయన్ని అనన్యంగా శరణు అన్నాడు. సర్వులకీ శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయినాథుల నిర్యాణం 2 అని పేరు గల 43వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. नमस्कार साष्टांग श्री साईनाथा. नमस्कार साष्टांग श्री साईनाथा. नमस्कार साष्टांग श्री साईनाथा. अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय. सर्वे जनाः सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. साईनाथार्पणमस्तु. ॐ शान्ति शान्ति शान्ति.